హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. రాబోయే శుక్రవారం మంచిగా అందరూ హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మనకి వ్రతం రోజు అందరూ ఉపవాసాలు ఉండి ఇంకా సాయంత్రం పూట భోజనం చేసే ముందు ఏమీ వండుకోవాలా, ఎలా చేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఉండొద్దు కదా అందులో, వెల్లుల్లి ఉల్లిపాయలు అంటే అలాంటివి వాడొద్దు. కాబట్టి ఇంకా ఎలా చేసుకోవాలో కొంచెం ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. అంటే తెలిసిన వాళ్ళు పర్లేదు, తెలియని వాళ్ళ కోసం పెడుతున్నాను. ఇష్టం ఉంటే కంపల్సరీ ఇలా చేసుకొని చెప్పండి ఎలా ఉందో. ఇది నిమ్మకాయతోటి పప్పుచారు చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు తిన్న వాళ్ళు కూడా చెప్పారు అసలు చాలా బాగుంది అని. నేను మంచిగా ముందుగాల ఇంత నెయ్యి వేసి కందిపప్పుని మంచిగా ఫస్ట్ పప్పు నానబెట్టానండి. దాని తర్వాత కుక్కర్లో పప్పు మంచిగా ఇంత నెయ్యి వేసి ఉడకబెట్టాను. ఉడకగానే మంచి పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాను. అవి మంచిగా ఉడికాక టమాటా పచ్చిమిర్చి అందులోనే ఇంత పసుపు, ఇంకా మంచిగా ఒక దోసకాయ ఉందండి ఇంట్లో, పసుపు వేసాక ఇంత సాల్ట్ కూడా వేసాను. ఇంకా నా దగ్గర ఒకటి చిన్నపాటి దోసకాయ ఉంటే నేను దోసకాయ కూడా వేసాను. ఎందుకంటే మనకి ఖాళీ ఉట్టి పప్పు చేసుకొని తిన్నామన్నా కానీ అంత మంచిగా అనిపించదు అన్నట్టుగా. అందులో ఏదో ఒక కూరగాయలు పడితే మనకు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. అందుకనే ఒక్కటే చిన్నది దోసకాయ వేసాను. ఇంకా అవి దోసకాయలు మంచిగా కొద్దిసేపు ఉడికాక అందులో ఇంకా వాటర్ వేసానండి. ఎందుకంటే దోసకాయలు ఎప్పుడైనా గట్టిగా ఉన్న పప్పులో తొందరలో ఉడకవు. అదే మనం వాటర్ వేసామనుకోండి, ఇంకా వాటర్ తోటి మంచిగా కొంచెం మెత్తగా అయిపోతే తొందరలో మాడకుండా మంచిగా ఉడుకుతాయి అన్నట్టుగా. ఇంకా దాంట్లోనే ఇంకా వాటర్ మనకు సరిపడంత పోసుకోవాలండి. మనకి మళ్ళీ మరిగి ఎంత దగ్గరికి రావాలో చూసుకొని అంత క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి. కొంచెం మంచిగా మళ్ళీ కొంచెం వేడెక్కాలి. వేడెక్కాకనే నేను మరుగుతుండగానే మళ్ళీ ఒక్కటే నిమ్మకాయ తీసుకున్నాను. ఎందుకంటే మన పప్పు ఎంత ఉందో మనకి క్వాంటిటీ తెలుసు కాబట్టి దానికి తగ్గ పులుపు చూసుకొనే పోసుకోవాలి. నేనైతే ఇంకా నాకు తెలుసు కాబట్టి నా పప్పు ఎంత ఉందో అంతనే పోసానండి. ఒకటే నిమ్మకాయ పోసాను, సరిపోయింది. మంచిగా మరిగి దగ్గరికి వచ్చేంత వరకు ఇంకా అందులో కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, మెంతు పొడి ఉంటుంది కదా, మెంతు పొడి కొంచెం అంటే కొంచెం చిటికెడు కంటే కొంచెం 2 చిటికలు వేసుకోండి. చాలా స్మెల్ కానీ మంచి టేస్ట్ కానీ వస్తుంది. ఇంకా కొంచెం నాకు ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికైనా సరే పచ్చిమిరపకాయలు వేసినా కానీ కొంచెం కారం పొడి వేసుకోండి. మనం ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు నోరంతా చప్పబడిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా తినాలనిపిస్తుంటుంది. కాబట్టి కొంచెం కారం పొడి కూడా వేసుకోండి. ఇంకా దాని తర్వాత తాలింపు వేసుకున్నాను. చాలా అంటే అసలు నైట్ పూట తిన్నప్పుడు చాలా అద్భుతంగా ఉన్నదండి. నేను ఆ రోజు ఉపవాసం ఉన్నానండి నిజానికి. ఇంకా ఉపవాసానికి ఇంకా నైట్ భోజనమే చేయాలి కాబట్టి ఉపవాసం వదిలిపెట్టి ఇంకా అప్పుడు చేసుకొని తిన్నానండి. అసలు అర్థం కాలేదు నిజానికి, అంత మంచిగా తిన్నాను. ఒకరికి వాయనం కూడా ఇచ్చాను. వాయనం ఇచ్చిన వాళ్ళకి కూడా నేను భోజనం పెట్టాను ఆ రోజు. వాళ్ళు కూడా అన్నారండి చాలా అంటే చాలా బాగుంది పప్పే అని. పప్పు మంచిగా పోసుకొని తిన్నారండి. నిజానికి అంత బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తింటారని వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ముందుగానే పెడుతున్నాను. ఆయుర్వేదిక్ డాక్టర్కి కాంటాక్ట్ అవ్వండి. బాయ్ అండి.